తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం మొన్న ఒక వీడియో చేసాం బంగారం వెండి హెచ్చు తగ్గుల గురించి, రేట్ల గురించి. నిజంగా చాలా బాగా వెళ్ళింది, చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ బంగారం రేట్లు కనుక చూసుకుంటే ఈ 2-3 రోజుల నుంచి చాలా తగ్గిపోయాయి. మరి షేర్ మార్కెట్ క్రాష్ అన్నాను చూసారా? అవునండి, మనం ఆల్రెడీ 4-5 నెలల క్రితమే చేసుకున్నాం. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద సందేహంలో పడిపోయారు. ఏంటి మరి మేము కొంటే అంటే తగ్గుతుందా, కొంటే మోసపోతామా, కొనకపోతే మోసపోతామా, అంటే ఏ రకంగా తీరా అన్నట్లుగా ఏంటి, ఏమంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? విషయం చెప్తా చూడండి, రాసి పెట్టుకోండి. మీకు ఇక్కడ నుంచి సంవత్సరంన్నర వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ రాసి పెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ పెరగడం తరగడం జరుగుతుంది. ఈ ఒక్కసారి అని కాదు. ఓకే, ఇప్పుడు మనకి జస్ట్ 1 ఇయర్లో మీకు గోల్డ్ రేటు 80-90 వేలు ఉండేది, 1,85,000 దాకా వచ్చి ఇప్పుడు ఇవాళ 1,60,000 1,50,000 ఉంది ఇప్పుడు ఈరోజు సంథింగ్ కదా. అలాగే సిల్వరు 80-90 వేలు కేజీ ఉండేది 4,25 దాకా వెళ్ళి 3 దాకా వచ్చేసింది, 3,290 సంథింగ్ వచ్చేసింది. ఇది ఒక్కసారి కాదు, మీకు చాలాసార్లు జరుగుతుంది. దీన్ని కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళు దీన్ని కరెక్ట్గా క్యాష్ చేసుకోగలుగుతారు. అవగాహన లేని వాడు నష్టపోతాడు. ఒక అంచనా ఏమన్నా వేయగలమా అండి? ఏ సందర్భంలో, అంటే ఏ నెలలో, ఏమీ లేదు, మళ్ళీ ఈ నెలలోనే పెరుగుతుంది, డింగ్ అని పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇది ఒక్కరోజు కాదు, అందులో పర్టికులర్గా మీకు రాబోయే 6 మంత్స్ ఎక్కువసార్లు పెరుగుతుంది, ఎక్కువసార్లు తగ్గుతుంది. దీని మీద సరైన అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు కొనాలి, బాగా తగ్గిపోతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు అమ్మేశారు. ఎందుకంటే షేర్ మార్కెట్ క్రాష్ అని మనం చెప్పుకున్నాం, విపరీతమైన క్రాష్ వస్తుంది, ఊహించలేనంత క్రాష్ అవుతుందని. అట్లాగే జరుగుతుంది, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. అయితే నేను అనేది ఏంటంటే సింపుల్, మీ పర్సనల్ చార్ట్లో ఫస్ట్ అసలు మీ జూపిటర్ ఎలా ఉన్నాడు, సన్ ఎలా ఉన్నాడో చూసుకోండి. జూపిటర్ సన్ బాగున్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే తక్కువ టైంలో కొనుక్కుంటారు, వాళ్ళకి తెలియకుండానే పెరుగుతుంది, మళ్ళీ అమ్మేస్తాడు. జూపిటర్ సన్ బాగోకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ కర్మగాలి ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని తగ్గుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇండియాలో ఉన్న అందరు స్త్రీలు రెండుగా విడిపోయారు ఇప్పుడు. ఎలా అంటే అయ్యో ఇంత రేటు పెరిగిపోయింది, ఎట్లా కొనాలి, అయ్యే మేము కొనం బాగా పెరిగిందని ఇప్పుడు తగ్గుతుంది. మేము కొన్నప్పుడు మొన్న మాట వరుసకు ఒక 10,000 ఉంది, ఈ రోజు 6,000కే వచ్చింది. 4,000 అనవసరంగా ఎక్కువ పెట్టినా, నేను ఇంకో గ్రామ్ ఎక్కువ వచ్చేది, లేకపోతే ఇంకో 2 గ్రాములు ఎక్కువ వచ్చేది అని బాధపడే వాళ్ళు ఉన్నారు. తక్కువ కొన్నప్పుడు బాగా పెరిగింది కదా అని అనుకొని ఆనందించిన వాళ్ళు ఉన్నారు. అవును, ఇటు బాధపడడానికి లేదు, ఆనందించడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫార్ములా, మీ పర్సనల్ చార్ట్లో జూపిటర్ అండ్ సన్ బాగున్నాడు అంటే మీకు గోల్డ్ మూలంగానే డబ్బులు వస్తాయి, ఇంకా డ్యామ్ షూర్, అందులో డౌట్ లేదు. అంటే మీరు చూసుకోవాలి మీ జన్మజాతకంలో జూపిటర్ సన్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే టైమా కాదా. నేను ఈ మధ్య జాతకాలు చాలామంది చూస్తే తక్కువ ఉన్నప్పుడు కొన్న వాళ్ళందరికేమో డబ్బులు బాగా పెరిగే టైం నడిచింది, ఇన్వెస్ట్మెంట్ టైం. ఎక్కువ ఉన్నప్పుడు కొని నష్టపోయిన వాళ్ళందరికీ జాతకాలు నేను చూస్తే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉండడమో, పాపగ్రహ సంచారం జరగడమో, లేకపోతే పర్టికులర్గా ఈ వాళ్ళ జన్మజాతకంలో జూపిటర్ అండ్ సన్ పాడైపోవడమో జరిగింది, నేను చూశాను. ఈ కరెక్ట్గా తగ్గే ముందు కూడా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, సార్ ఇప్పుడు నేను పెట్టనా వద్దా అంటే, వద్దమ్మా కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి, ఇంత హై సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది, చెప్పలేము, ఇక్కడ మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ తర్వాత పెరుగుతూ ఉంటుంది, బట్ మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాను. నెక్స్ట్ డే సర్రం కింద పడిపోయింది. డౌన్ అంటే మరి అందరూ 1,000-2,000 అనుకున్నారండి, ఏకంగా 20-30 డౌన్ అయింది. 20-30 40-50 కూడా డౌన్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అనేది ఏంటంటే మీరు ఎప్పుడు చూడనంత సిచ్యువేషన్స్ డౌన్ చూస్తారు, మీరు ఎప్పుడు చూడనంత హై చూస్తారు. ఇది రాసి పెట్టుకోండి, రాబోయే 6 మంత్స్. ఇంకొక దాని తర్వాత ఒక 1 ఇయర్ కూడా ఉంటుంది ఆ ఫ్లక్చువేషన్స్. నేను కాదు అనట్లేదు, అవ్వదు అనట్లేదు, అవుతుంది, కానీ రేంజ్ అలాగే పెరుగుతుంది, డౌన్ అలాగే అవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి ఇక్కడ.
మీరు మొన్న మనం బంగారం వీడియోనే చేసినప్పుడు కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొద్దు అనే ఒక మాట రాశుల కంటే కూడా గ్రహం చూసుకోవాలి. కానీ చాలా మంది కామెంట్ చేసింది ఏంటి అంటే ఏ రాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ రాశి వాళ్ళు చేయొద్దో మామూలుగా ఒక ఐడియా కోసం చెప్పండి గురుగారు అని చెప్పి. అలా మనం ఏమైనా చెప్తే వర్కౌట్ రాశి బేస్ మీద ఎప్పుడు చెప్పకూడదండి. రాశి బేస్ మీద కాదు, మీ పర్సనల్ చార్ట్ లో సన్ అండ్ జూపిటర్ బాగున్నాడు, ఇన్వెస్ట్మెంట్ స్థానంలో మంచి గ్రహం ఉంది, మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా కాదు ఓన్లీ జూపిటర్ బాగున్నాడు, వెండి మీద మన చంద్రుడు బాగున్నాడు, వెండి మీద చేయొచ్చు. మూన్ పాడైందంటే అసలు మీరు సిల్వర్ మీద చేయకూడదు. మూన్ బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు. అంటే ఎట్లా మనం డిసైడ్ చేయాలంటే మూన్ పాపకత్తెరలో ఉండకూడదు, మూన్ శుభకత్తెరలో ఉండాలి. మూన్ ఉన్న స్టార్ కనీసం 10-11 కాంబినేషన్లో ఉండాలి. 10-11 ఇట్లా కాంబినేషన్స్లో మూన్ ఉన్న స్టార్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి డబ్బులు వస్తాయి. మూన్ ఈజ్ ద కార్క్ ఆఫ్ సిల్వర్. మార్స్ బాగున్నాడు, మీరు ల్యాండ్స్ మీద చేయొచ్చు, లేకపోతే మన కాపర్ మీద చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. అట్లా ఏ గ్రహం ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసుకొని చెప్పాలి ఎప్పుడు కూడా. ఆ బేస్ చేసుకొని చూసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే గ్రహం ఫేవర్ గా ఉంటే దాన్ని చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక నెల జీతం తీసుకుని 50,000 30,000 ₹1,00,000 శాలరీ 10 లక్షలు ఎంతో శాలరీ తీసుకొని వెళ్తుంది మీ లైఫ్ ఒక ఎత్తు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజ్ ఇంకొక సంపాదన. ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక మీరు తీసుకోగలిగితే, ఇప్పుడు చూడండి మనం ఒకసారి వింటుంటాం ఏవో 10 లక్షలు ఉండేదండి ఎకరం కొన్నాము ఇప్పుడు 5 కోట్లు అయింది అంటాడు. ఎక్కడి నుంచి వస్తాయండి? 10 లక్షలు ఉన్నప్పుడు 3 ఎకరాలు కొని మరేసాడు 30 లక్షలు పెట్టి, ఇప్పుడు 15 కోట్లు అయింది. ఎన్ని రోజులు నువ్వు కష్టపడితే 15 కోట్లు వస్తాయి? రాదు. అందుకని నేనేమంటానంటే మీరు ల్యాండ్స్ మీద పెడుతున్నారా, మీ మార్స్ ఎలా ఉన్నాడో చూడండి, మీ 4th హౌస్ ఎలా ఉందో చూడండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళది బాగాలేనప్పుడు వాళ్ళ పేరు మీద అక్కర్లే, వాళ్ళ జీవిత భాగస్వామి మీద చేయొచ్చు. ఒక డౌట్ అండి, ఇప్పుడు నాకు ఫేవర్ గా ఉంది ఆ గ్రహము అంటే నేను ల్యాండ్ కొంటే బాగుంటది అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు నేను కొన్నా 4 రోజులు అయిన తర్వాత ఆ గ్రహం నాకు ఫేవర్ గా ఉండదు. ఒకసారి ఉండే గ్రహం ఎప్పటికీ ఉంటది. అంటే నేను కొన్నప్పుడు ఏ గ్రహం ఫేవర్ గా ఉందో చూసుకోవాలి అంతే. 2 విషయాలు ఇక్కడ. ఒకటి మీ పర్సనల్ చార్ట్ లో ఏ గ్రహం ఫేవర్ గా ఉంది, ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ వచ్చిందా లేదా. ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ లేదనుకోండి డౌన్ అవుతుంది. ఇప్పుడు చూడండి కొంతమంది బిజినెస్లు అద్భుతంగా నడుస్తున్నాయి, కానీ ఒక టైంలో తక్కువ బిజినెస్ నడిచింది, ఒక టైంలో ఎక్కువ బిజినెస్ నడిచింది. కానీ ఆ బిజినెస్ ద్వారానే తక్కువ డబ్బులు వచ్చాయి, ఎక్కువ డబ్బులు వచ్చాయి. బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆ టైంలో ట్రాన్సిట్ అనుకూలంగా లేదు. మీరు ఎప్పుడు కూడా మీకు ఫేవరబుల్ ప్లానెట్ ఏంటి, ట్రాన్సిట్ అనుకూలంగా ఉందా లేదా, ఈ రెండు విషయాలు మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. అలా చూసుకొని కనుక చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే నేనేదో ఊరికే సూత్రాలు చెప్పేది కాదు. 83 lakhs నేను రీసెర్చ్కి ఖర్చు పెట్టాను, ఎప్పుడు డబ్బులు వస్తాయనే దాని మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు. 83 lakhs ఖర్చు పెట్టాను రీసెర్చ్కి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలనే దాని మీద. మీరు నమ్ముతారా? 83 లక్షలు ఖర్చు పెట్టా దీని మీద. ఏమొచ్చింది ఆ రిజల్ట్ లో? మీకు ఎప్పుడు కూడా 12th హౌస్కి అన్ఫేవరబుల్ దశలు కానీ అన్ఫేవరబుల్ ట్రాన్సిట్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోతున్నాయండి. ఆ వ్యక్తి ఆ టైంలో ఏం చేసినా పోతున్నాయి. ఫేవరబుల్ గ్రహాలు వచ్చినప్పుడు రూపాయితో ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు, రూపాయితో ₹1,00,00,000. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ. బికారి కోటీశ్వరుడు అయ్యిండు అంటే ఇది మరి ఇలాంటి టైంలో అదేదో బళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారు చూసారా. మంచి డబ్బులు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసాం లాస్ అయిపోయింది. బికాస్ ఆఫ్ 12th హౌస్ అండ్ 2nd హౌస్ అండ్ 5th హౌస్ అండ్ 11th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 2nd హౌస్ని మీరు ఎప్పుడు మీ లగ్నం నుంచి 2వ అధిపతి ఎవరో తెలుసుకుని ఆ అధిష్టాన దేవత చాంటింగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. 5th హౌస్ లార్డ్ని చాంటింగ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. 12th హౌస్ లార్డ్కి సంబంధించిన దానం ఇవ్వాలి మీ లగ్నం నుంచి. 11th లార్డ్ యొక్క ఇది కూడా చేసుకుంటే మీకు లాభం వస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి లాభం. ఆ ప్యాటర్న్లో మీరు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ విషయంలో అయితే హస్బెండ్ పేరు మీద బాపితే వైఫ్ పేరు మీద కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ బంగారం వీళ్ళ పేరు మీద అనేది ఏమి ఉండదు కదా. ఎందుకు వాళ్ళ పేరు మీద బిల్ కొట్టిస్తాం, వాళ్ళకి వాళ్ళ పేరు మీద నగలు చేపిస్తాం, నగలు వేసుకుని తిరగడు భర్త, హారాలు వడ్డానాలు పెట్టుకుని తిరుగుతాడు. అంటే మనం బిస్కెట్ రూపంలో కొన్నా వీళ్ళకి ఫేవర్ ఉందన్న వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీదే కొనాలి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద వాళ్ళ చేత డబ్బులు ఇప్పిస్తే ఇంకా మంచిది. వాళ్ళ పేరు మీద బిల్లింగ్ చేయించుకుని అట్లా. ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది అంటూ ఉంటారు. నిజంగా ఆ ఆరా అంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. మనం ఎక్కువగా అంటే పుణ్య కర్మలు చేస్తున్న కొద్దీ మన ఆరాని మనం పెంచుకోవచ్చు అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఆరాని ఎలా పెంచుకోవచ్చు? అసలు నిజంగా ఈ నెగిటివ్ ఆరా ఎందుకు వస్తుంది? దీని గురించి వివరణ ఇవ్వండి. 3 రకాలుగా వస్తుందండి ఆరా. ఇప్పుడు కూడా ప్రతి మనిషికి ఆరా 3 రకాలుగా అది వస్తూ ఉంటుంది. ఒకటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో సన్ యొక్క స్ట్రెంత్ బట్టి ఆరా ఉంటుంది. అంటే పాజిటివ్ ప్లానెట్స్, ఇప్పుడు సన్, జూపిటర్
అండ్ ఎంత ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉంటాయి, లేకపోతే స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ అంటే ఓన్ హౌసెస్లో ప్లానెట్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళకి ఆరా అద్భుతమైన ఆరా ఉంటుంది ఒకటి. ఓకే. రెండవది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి వాటిలో వేలు పెట్టకుండా, ఎవరి గురించి గాసిప్స్ చెప్పకుండా ధర్మబద్ధంగా వాడి జీవనాన్ని వాడు సాగించే వాడికి కూడా ఆరా పెరుగుతుంది. ఓకే. కొన్ని సాధనల వల్ల వస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక దేవతని అనుష్ఠానం చేసుకున్నారు, మంత్ర సాధన చేస్తున్నారు, దేవత ఎనర్జీ ఎక్కడ వస్తే దట్ ఈస్ పాజిటివ్ ఆరా. ఎక్కడైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయో దట్ ఈస్ నెగిటివ్ ఆరా. ఓకే. ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానము, మనం తీసుకునే నిర్ణయాలు, మనం అవతల వాళ్ళకి చూపించేటువంటి దయ, ఇవన్నీ పాజిటివ్ ఆరా. అవతల వాడుకు పాడైపోవాలి, వీడి మీద అది బురద జల్లడం, ఇంకోటి మీద ఏదో చేయడం, ఇవన్నీ కూడా దట్ ఈజ్ నెగిటివ్ ఆరా. దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా మంది చూడండి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఏ పూజ ఫలితం రావట్లేదు అంటే దీని అర్థం ఏమిటి అంటే మీరు పూజ చేసి ఒక ఎనర్జీ వచ్చింది, ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల ఖర్చు అయిపోతుంది. మీరు ఏ సంకల్పం కోసం చేశారో అక్కడ ఈ ఎనర్జీ సరిపోదు. ఎలా అయితే ఇప్పుడు చూడండి మనం ఏదైనా తింటాము, కొన్ని ఉంటాయి చేస్తారు, ఈ క్యాలరీస్ దీనికి ఖర్చు అయిపోయాయి అంటాం. ఎలా ఖర్చు అయిపోయాయి అంటే ఖర్చు అయిపోయి నువ్వు ఇక్కడ ఈ తిన్నావు, నువ్వు ఇక్కడ ఈ పని చేసావు అయిపోదా, ఎక్సర్సైజ్ చేసాము లేకపోతే యోగా చేసాము ఆర్ సంథింగ్ ఏదైనా ఆసనాలు వేసాం, క్యాలరీస్ ఎలా ఖర్చు అయిపోతాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పాజిటివ్ థింకింగ్ వల్ల ఆరా పెరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది. మన నెగిటివ్ థింకింగ్ అయితే ఇక్కడ మనకు చాలా మందికి అనిపించవచ్చు ఏంటంటే ఏమిటండి అంత దుర్మార్గులు బాగానే ఉన్నారు కదా, అదంతా వాడు పూర్వజన్మ పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటా ఉన్నాడు. వాడు పూర్వజన్మలో మంచి పుణ్యం చేసుకున్నాడు, కానీ ఇక్కడ బుద్ధి అలా మారింది, వాడు అలా ఖర్చు అయిపోతుంటుంది. కానీ ఇక్కడ మనకు సూత్రం ఏంటంటే ఎవరికైనా పుణ్యం ఉన్నప్పుడు దేవుడు కూడా వాడిని ముట్టుకోడు, సైలెంట్గా ఉంటాడు. అయిపోయాక ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు చాలా మనకు పురాణాల్లో సమయం వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చాడు, సమయం వచ్చినప్పుడు రాముడు వచ్చాడు. మరి అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడుగా రావణాసుడు, ఎంతో మంది బాధిస్తున్నాడుగా. ఆ సమయం ఆ పుణ్యం అయిపోవాలి. మన కంటికి అబ్బా వీళ్ళు ఇంత రాక్షసంగా ఉన్నా సరే బాగున్నారు కదా, పాపం పండాలి. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, పాపం పండాలి. అయితే మరి పాపం పండేదాకా ఎందుకు చూస్తున్నాడు భగవంతుడు అంటే కర్మకి ఎవరు అడ్డుపడరు, ఆ కర్మ అనుభవించాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేత వీళ్ళు అనుభవింపజేయాలనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు పాపం పెంచుకోవాలని ఉంటుంది, రెండు అక్కడ కోఇన్సిడెంట్ గా కలుస్తూ ఉంటాయి. ఆ రకంగా ఆ యొక్క వ్యక్తి చేస్తాడు. అయితే ఒకటే ఇక్కడ మీకు ఆరా పెరగాలంటే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. భస్తికా ప్రాణాయామం అంటారు, అంటే ఇట్లా చేస్తూ ఉంటారు ముక్కుతోని నోటితో కూడా. అంటే త్రాటక విద్య అని ఉంటుంది, ఒక క్యాండిల్ కానీ దీపం కానీ పెట్టి తదేకంగా ఒక 20 నిమిషాలు చూస్తారు. దానివల్ల మీకు ఆరా పెరుగుతుంది, ఇన్ట్యూషన్ పవర్ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది. మంత్రమే జస్ట్ ఆ పాయింట్ చూస్తారు, వాటి వల్ల మీకు పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే యోగ సాధనలు, సూర్య నమస్కారాలు, ఏదైనా ఒక దేవతని చాంటింగ్ చేయడం, ముఖ్యంగా మీరు సూర్య నమస్కారాలు కనుక చేస్తే మీరు కంటిన్యూస్గా ఒక పనిగా పెట్టుకోవాలి. లేదు నేను రోజు ఏమైపోయినా కానీ స్నానం చేసుకుని వెళ్ళి నీళ్ళు వదులుతాను సూర్యుడికి అని అనుకోండి, మీరు ఆరా మిషన్స్ అని కొన్ని ఉంటాయి, ఇట్లా చూస్తే తెలుస్తుంది. మీరు ఒక 4 రోజులు 40 రోజుల తర్వాత చూస్తే మీ ఆరా మిషన్ ఇట్లా పెరిగిపోద్ది, ఆరా వైబ్ పెరిగిపోద్ది. కొంతమంది ఆరాలు కిలోమీటర్లు కూడా ఉంటాయి తెలుసా. అలాంటి ఆరా పెరిగితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెగిటివ్ ఎనర్జీ అయితే మీ లోపలికి రాదు. కొంతమంది అంటుంటారు చూసారు గాలి తగిలింది, ఏదేదో అయింది, ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటుంటారు చూసారా. సూర్య నమస్కారాలు చేసుకుంటే అవి కూడా పోతాయి. సూర్య నమస్కారాలు, ఉగ్రదేవత ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన, పాజిటివ్ థింకింగ్. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ సన్ స్ట్రాంగ్గా ఉంటే ఇన్బిల్ట్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఆరా. సన్ అండ్ మార్స్, సన్ అండ్ జూపిటర్ స్ట్రాంగ్గా ఉంటాయి పర్సనల్ చార్ట్లో. దాని ఏంటంటే జీవాత్మ సంయోగ అంటారు, అంటే జీవుడు ఆత్మ, ఆ పరమాత్మ జీవ పరమాత్మ సంయోగ అంటారు దాన్ని. అది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ ఆరా. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు వీక్గా ఉండడం, వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బక్కగా ఉన్న వాళ్ళు చూడండి, బాగా ఫుడ్ తిని జిమ్కి వెళ్ళగానే ఎలా స్ట్రాంగ్ అవుతాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆరా లెవెల్స్ ని కూడా స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆరా లెవెల్ పెరగడానికి అంటే గ్రహాల మార్పుల కోసం స్టోన్స్ వాడతారు. ఈ ఆరా పెరుగుతుంది. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా నా గ్రహం వీక్ ఉంది కదా అని స్టోన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఉన్నారు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీతో పాటు ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఒక ఆవిడ, ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో మీరు వీక్గా ఉండే ఫ్రెండ్స్తో బిజినెస్ చేస్తారా, అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళతో మీరు బిజినెస్ చేస్తారా? అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని చూస్ చేస్తారు, ఎందుకంటే మీకు సపోర్ట్ ఉండాలి. మీరు వాళ్ళు మీకు బరువు అవ్వకూడదు కదా, అధైర్యంగా ఉండే వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు మీకు పార్ట్నర్షిప్ వచ్చారనుకోండి, ఏం లాభం? డబ్బులు లేకపోయినా తెలివితేటలైన ఉండాలి, నాలెడ్జ్ అని ఉండాలి, లేకపోతే మానసికంగా మీకు సపోర్ట్ చేసే వాళ్ళైనా ఉండాలి, ధైర్యంగా, లేకపోతే మార్కెట్ తెలిసిన వాళ్ళైనా ఉండాలి. ఇవేమీ లేకుండా, ధైర్యం లేకుండా,
డబ్బులు లేకుండా భయపడే వాళ్ళు మీరు ఏ స్టెప్ తీసుకుని అమ్మో వద్దని భయపెట్టే వాళ్ళు ఉంటే ఎందుకు ఇంకా ఎందుకురా నాయనా? అలాగే మనం చేసే మిస్టేక్ ఏంటంటే మీకు ఆరా తగ్గించే రత్నం పెట్టుకుంటారు చాలా మంది తెలియక. ఓ అది ఇంకా తగ్గిపోతారు. స్ట్రాంగెస్ట్ ప్లానెట్ రత్నం పెట్టుకోవాలి. స్ట్రాంగెస్ట్ ప్లానెట్ యొక్క అధిష్టాన దేవతను ఆరాధించాలి. ఒకవేళ వీక్ అయింది, ఆ వీక్కి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి. దెన్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఎలా అయితే బాడీలో షుగర్ పెరిగింది, షుగర్ తినంగా పెరుగుతాయి, వదిలేస్తాం, తీసుకోం. కాఫీలో కానీ టీలో కానీ స్వీట్స్ కానీ తీసుకోం. అంతేగాని అమ్మో షుగర్ పెరిగింది కానీ ఇంకా తీసుకుంటామా? అలాగే మన బాడీలో మన గ్రహాలలో ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని తీసుకోకూడదు, వాటిని దానం ఇవ్వాలి. ఏదైతే స్ట్రాంగ్గా ఉందో దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు అంతే కదండి, ఈ సబ్జెక్ట్లో ఈ వ్యక్తి స్ట్రాంగ్ అన్నప్పుడు ఆ ప్రొఫెషన్ తీసుకుంటాం, అంతేగాని వీక్ ఉన్న ప్రొఫెషన్ తీసుకుంటామా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంతే. అట్లా ఎంపిక చేసుకోవాలి. ఓకే ఓకే, అంటే ఇక్కడ దోష నివృత్తి అవ్వడానికి వీక్ ఉంది కాబట్టి దానం చేయటం వల్ల సాల్వ్ అవుతుంది. ఫేవర్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా మనం దగ్గర చేసుకుంటే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తాయి. చిన్న లాజిక్ అంతే, అంతే సింపుల్. దాన్ని వదిలేస్తున్నాం, తీసుకుంటున్నాం. మనం హోమియోపతి మన ఆయుర్వేదం వాడేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని పచ్చాలు చెప్తారు, అవును మీరు తినండి ఇవి తినకండి అని. తినకూడని తింటే ఆ మందు ఎలా పనిచేయదో ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో వస్తే కూడా ఆరా అనేది ఉంటుందా? అందరికీ ఉంటుందండి, ప్రతి వస్తువుకి ఆరా ఉంటుంది. ఓకే ఓకే, ప్రతి వస్తువు కూడా ఆరా ఉంటుంది. కాకపోతే మనిషికి ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ సాధన ద్వారా పెంచుకోవచ్చు ఆరాని. థింకింగ్ ప్యాటర్న్, దేవత ఎనర్జీ, మీరు చేసే సాధనలు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఇస్తాయి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.